అఘోరి కొద్ది కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఏం చేస్తున్నారంటే ఈ ఎన్టీవీ కానీ, టీవీ9 కానీ, టీవీ5 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ వాళ్ళ డిబేట్లో కూర్చొని వాళ్ళు మొత్తం సంసారం మొత్తం చెడగొట్టారు. నేను ఏం చెప్తున్నానంటే ఆ అమ్మాయికి నచ్చింది అఘోరి, నచ్చినప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనం సంతోషపడాలి. కానీ ఒకడు కింద కామెంటరీ పెడతాడు, అఘోరికి కాల్ చేతి లేదు కదా, బ్యాటింగ్ లేదు కదా, కాల్పులు లేదు, తుపాకీ లేదు. అవసరమా ఇవన్నీ? ఇప్పుడు అమ్మాయికి నచ్చింది, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఓకే, వీళ్ళ ఫ్యామిలీకి ఒకటి. మధ్యలో ఇది ఉండే ఇది రోంతా గ్రౌండ్లో అండర్ గ్రౌండ్ వీళ్ళు తిప్పి వాళ్ళ సంసారాన్ని కూల్చినారంట. నేను ఏం చెప్తున్నానంటే ఒక సంసారాన్ని నిలబెట్టండి, ఒక సంసారాన్ని కూల్చకండి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తయారైనారంటే అన్ని చోట్ల సంసారాన్ని కూలుతున్నారు కానీ సంసారాన్ని నిలబెట్టలేకపోతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా మంచి చేద్దాం మన వరకు. ఎందుకంటే మనం మంచి చేస్తే ఎదుటోడు మనకి మంచి చేస్తాడు. ఇది అవసరం లేని సబ్జెక్టు, కానీ దీన్ని మొత్తం హైలైట్ చేస్తున్నారు. నాకు అది బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే దేశానికి ఉపయోగపడేది చెప్పండి. ఏదో ఒక ఆర్మీ గురించి, ఒక రైతుల గురించి ఏదో చేయండి. ఇప్పుడు వాళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, దానికి నవ్వు బట్టి అది నా మ్యారేజ్ చేసుకుని, వీడికి నవ్వు బట్టి వీడు చేసుకున్నాడు. మనకు మధ్యలో వేయాలి చెప్పవని నేను అవసరమా? దేశానికి ఉపయోగపడేదో, ఆర్మీకో ఏదో ఒకటి చెప్పండి, మనిషి ఉపయోగపడేదో, లేకుంటే బిజినెస్ ఏదో దీని గురించి డిస్కషన్ చేయండి.